అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. ఈ వీడియోలో శ్రీమద్ రామాయణ కృత మహోత్సవం సందర్భంగా రెండవ రోజు సాయంత్రం జరిగిన బారసాల అనగా ఉయ్యాల్లో వేయడం, లాలిపాటలు పాడడం వంటి కార్యక్రమాన్ని చూద్దాం. ముందు వీడియోస్లో అయితే పుత్రకామేష్టి యాగం ద్వారా శ్రీరాముని జననం, అలాగే సీతామాత జననం కూడా ఎలా జరిగింది అనే విశేషాలను అయితే చూసాం కదా. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా తప్పకుండా చూడండి. బారసాలకి కావాల్సిన ఉయ్యాలన్నిటినీ కూడా పూలతో ఎంతో అందంగా అలంకరించారు. కార్యక్రమం మొదలవడానికి ముందు వచ్చిన భక్తులంతా కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించారు. దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టికళాస్పదం పద్మాదీనాం పరాంతానాం నిధీనాం నిత్యదాయకం నలుగురు కూడా అక్షతలు తీసుకుని వాసన చూసి వెనకాల వేసేసింది. ఉత్తిష్టంతో భూత పిశాచా బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేయండి. అంతా కూడా పూజలో కూర్చున్న దంపతులు అయితే నిజంగానే శ్రీరామచంద్రుని, లక్ష్మణ, భరత శత్రుఘ్నులను తమ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించి బారసాల చేసినంత సంతోషపడ్డారు. ఆత్మవేదో వై పుత్రనామాసి సదేవ శరణశ్చరం అష్నా భవ పరదుర్భవ హిరణ్యమచ్యుతం భవ పశూనాం పాహి కాళేవాదిరక్షామి. పూజ అనంతరం జాతకర్మ పూజ, హోమాలు నిర్వహించి తర్వాత బాలరామునికి చంద్రుని దర్శనం చేయించారు. వారు ఎలా అయితే ఆడించారో ఆ చంద్ర దర్శనాన్ని ఇప్పుడు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకు నలుగురికి మనం చంద్ర దర్శనం చేయిద్దాం. అటు పక్కన చంద్రుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడంటే మనం గాలిపాటలు అవన్నీ కూడా పాడి చంద్రబాబుని చూపిస్తున్నాం. ఇదివరకటి కాలంలో చిన్నప్పటి నుంచి సంస్కృత శ్లోకాలతో, ఆ దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలతో పిల్లల్ని ఆడించేవారు అన్నమాట. అటువంటి శ్లోకాన్ని ఇప్పుడు అందరం కూడా చెప్పుకుందాం. అందరూ నమస్కారం చేయండి.
మనస్సులో చెప్పండి, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ముందుగా రాముడు, తర్వాత లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా ప్రారంభం చేయాలి. అలాగే ఇప్పుడు కీర్తనతో ప్రారంభిస్తాము. రండి. జై రమణ గోవింద హరి. మాకు అవకాశం కల్పించిన శ్రీరామచంద్రునికి అద్దంలో చంద్రుని దర్శనం చేయించిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా చంద్ర దర్శనం చేసుకున్నారు. ఓం ఆప్యాజస్వ సమేతే సెల్ లైట్ వేయకండి, సెల్ లైట్ వేస్తే అదే చంద్రుడిగా కనిపిస్తాడు. ఓం ఆప్యాజస్వ సమేతే తర్వాత శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ భరత శత్రుఘ్నులను ఉయ్యాలలో వేయడం జరిగింది. సీతామాతను కూడా ఉయ్యాలలో పడుకోబెట్టడం జరిగింది. సీతామాత యొక్క ఉయ్యాలైతే ఎంత అందంగా ఉందో, చిన్నగా ముద్దుగాని. సీతమ్మ వారు కూడా అంతే ముద్దుగా ఉంది. చిన్నారి సీతమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉందో. అలా ఊపడయ్యా ఒకసారి. ఓం సత్వమే వదతావునా పునర్తో యత్ర ధీరా మనసా వాచమగ్రతః అగ్రాసఖా సంధ్యానిదానదే భద్రేష లక్ష్మీర్దేహినాదివాది. అలా తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా ఉయ్యలను ఊపడం, లాలిపాటలు పాడడం వంటివి చేశారు. 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అయితే ఈ రోజు అందరికీ కూడా చాలా విశిష్టమైనది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ బొమ్మలలో నిజంగానే శ్రీరామచంద్రుని, సీతామాతను చూసుకుని వాళ్ళను ఆడించి పాడించి ఉయ్యాలలో వేయడం, లాలిపాటలు పాడడం, నిద్రపుచ్చడం నిజంగానే ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అందరికీ. ప్రతి ఒక్కరి కళ్ళలో ఎంత ఆనందం కనిపించిందంటే నిజంగానే మనం కూడా రామాయణ కాలంలో ఉన్నామా అన్నట్టు అనిపించింది. నిజంగానే మనం రామాయణంలో ఉన్నట్టు, స్వయంగా మన చేతులతో శ్రీరామచంద్ర ప్రభువుని ఎత్తుకుని ముద్దాడినట్టు, మనం కూడా రామాయణంలో ఒక భాగమైపోయినట్టు అనిపించింది. ఇంతటి అదృష్టాన్ని మన ఊరి వాళ్ళందరికీ కల్పించిన రామకృష్ణ మాస్టర్ గారికి నిజంగా మనందరి తరఫున పాదాభివందనాలు తెలుపుతున్నాను. మనమంతా సీతారాముల కళ్యాణాన్ని చూసుంటాం, కానీ ఇలాంటి కార్యక్రమాన్ని అయితే ఎక్కడా చూసుంటాం. రామాయణాన్ని ఒక క్రతువు రూపంలో మన కళ్ళ ముందుకు తీసుకువచ్చి మనందరికీ ఇంత సంతోషాన్ని కలిగించారు. వివాహ
నక్షత్రం దేవమింద్రియం అందరూ కూడా వీటి జ్ఞాపకాలు ఉంటే ఇవన్నీ చూడాలి. ఈ తర్వాత ఆ యొక్క స్వామివారికి ఉపచారాలు షోడశ ఉపచారాలు ఉంటాయి. ఆ షోడశ ఉపచారాలు బయట వారు కూడా అండి, పెద్దవారు బయట వారు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే నేను ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాబట్టి నేను వినయంగా ఉండద్దు, ఇచ్చేవాడివి నువ్వు. పెళ్లిలో కన్యాదాత గారిదే వేదిక, ఆయనదే అధికారం. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యరు, ఇదం నమమా అంటూ ఇవ్వరు. కాబట్టి ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత కూడా తండ్రికి ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. నా ఇంట ఉత్సవం జరుగుతోంది, పిల్లని పంపు అంటే నేను పంపను అనే అధికారం అల్లుడికి లేదు శాస్త్రీయం.